నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను మనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ram Raj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner, Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం మబ్బులు కమ్ముకున్నంత మాత్రాన సూర్యుడే లేడనుకోవడం తప్పు. బాధలు చుట్టుముట్టినంత మాత్రాన జీవితమే లేదనుకోవడం అంతకంటే పెద్ద తప్పు. వర్షంతో పాటు ఇంద్రధనస్సునిస్తుంది. జీవితం కన్నీళ్లతో పాటు ఆనంద బాష్పాలనిస్తుంది. సాయమే ధ్యేయమై సాగుతుంది మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం ఈ రోజు మేము సైతంలో మనం కలవబోతున్నాం శాంతి ప్రియని. 5 ఏళ్ల వయసులో కుటుంబమంతటినీ కోల్పోయి జీవితంలో ఒంటరి పోరు సాగిస్తోన్న శాంతి ప్రియకి కొత్త జీవితాన్నివ్వడానికొస్తున్నాడు శ్రీకాంత్. లస్సీ, బటర్ మిల్క్, జింజీరా, పుదీనా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి. అప్పుడప్పుడు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటాం. మీకోసం స్పెషల్ గా చేస్తున్నాం. మీలా స్వీట్ గా ఉంది సార్. వా, మరి డబ్బులు సార్ 500 రూపాయల డబ్బులు ఫస్ట్ అది కావాలి మాకు. ఇక్కడ ఓన్లీ సెల్ఫీ 100 బటర్ మిల్క్ సూపర్ అండి 1000 రూపీస్. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. హీరోగానే కాదు, ఆయన ఏ పాత్ర చేసినా ఆయన విలక్షణమైన నటనతో మన తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారండి. ఆయన మరెవరో కాదు. ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్ గారు. నేను ఫస్ట్ అడగాలనుకుంటున్న క్వశ్చన్, మీ జుట్టుకు మీరు ఏం చేస్తారు? ఎవరికి ఉంది ఆ క్వశ్చన్? అదిగో కాదు ఇదే క్వశ్చన్ మోహన్ బాబు గారు ఆయన నన్ను ఏం చేస్తారు నీ జుట్టుకి అని అడిగేవాడు. ఏం చేయనండి, పొద్దున్నే స్నానం చేస్తాను, సాయంకాలం స్నానం చేస్తానండి, అంతే, అంతకంటే ఏం చేయనండి. మేము అందరం కూడా పొద్దున సాయంత్రాలు స్నానాలు చేస్తామండి. అంటే దానికి ఏమైనా స్పెషల్ పోషనల్ సంథింగ్? ఏం లేదు, ఏం చేయను నేను. అలా హ్యాపీగా ఉంటుంది. మరి అదృష్టం నాకు అంతే. ఎవరు దిష్టి కొట్టదు అది కొట్టేదేదో అందరూ చాలా సార్లు ఇప్పటికే కొట్టేసారు. ఇప్పటికి కొట్టలేదంటే ఇంకెప్పటి కొడదు. అమ్మో ఓడకూడదు. మీ బాబు ఎంత వయసు అప్పుడు డాడీకి పరిచయం? రోషన్ 2 years. అప్పుడు ఏమని పిలిచారు డాడీని? ఫస్ట్ వచ్చి అంకుల్ ఏంటరా, అన్నయ్య అని పిలువను. ఇంకా ఆయన అప్పటి నుంచి ఆ రోషన్ కూడా అన్నయ్య అనగానే అది కదండి, నేను మిమ్మల్ని అన్నయ్య అంటాను, ఆయన అంతే. నాకు ఎవరైనా సరే అన్నయ్య అని పిలవాలి, అంకుల్ అని పిలవకూడదు అంటారు. నా కూతురు బాబు అని పిలుస్తుంది, తాత అని పిలవకూడదు. అవునా? బాబు దా. థ్యాంక్ యూ సో మచ్. అడిగిన వెంటనే టైం ఇచ్చి థ్యాంక్ యూ. లేదు, ఎందుకంటే చాలా మంచి ప్రోగ్రామ్ నేను చూస్తున్నాను. మేము సైతం ఇంతవరకు నన్ను పిలవలేదేంటి అంటే ఎందుకు పిలవలేదు అనే ఫీలింగ్ లో ఉన్నాను నేను.
ఎందుకంటే అందరూ చూస్తున్నారు, మొత్తం అఖిల్, రానా, మొత్తం అందరూ ఆర్టిస్టులు చూస్తున్నారు. ఒక మంచి కార్యక్రమం చేస్తున్నారు, ఏంటి నన్ను పిలవలేదు, సరే చూద్దాం పిలిచినప్పుడు వెళ్దాం అనుకున్నాను నేను. ఈ షో అన్ని షోల్లా కాదు, ఊరికి ఒక స్టేజ్ మీదకి పిలుచుకొచ్చి మాట్లాడే షో కాదు. ఎప్పుడు చెయ్యని పని చేయాలి, టాస్క్లు అనేది ఉన్నాయి. మీరందరూ బిజీ యాక్టర్స్, పైగా ఒకసారి షో బయటకు వస్తే నేను అడిగినప్పుడు కూడా అప్రోచ్ ఈజీ అవుద్దనే తప్ప. ఎందుకంటే నేను వేరే ప్రోగ్రామ్ రావాలి, నాకు చాలా మొహం, మీకు తెలిసే తెలుసు వేరే వేరే సిగ్గు ఎక్కువ అమ్మా కొంచెం. బట్ నాకు మాట్లాడడం కొంచెం కష్టం. బట్ ఇటువంటి ప్రోగ్రామ్ ఏంటంటే నాకే హుషారు, మొన్ననే ఇటువంటి ప్రోగ్రామ్కి వెళ్తే బాగుంటుంది, ఒక నలుగురికి సహాయం చేసే ప్రోగ్రామ్ కాబట్టి ఆ రకంగానే ఇంకేం మారాలి ఎస్ అనేసి. ఈ రోజు మన చేతి కోరుతూ వచ్చే ఆ అమ్మాయి 5 ఏళ్ల పాప. అప్పుడే వాళ్ళ ఇంట్లో వాళ్ళందరూ అప్పు బాధ భరించలేక అందరూ ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయారు. మొత్తం వాళ్ళ అమ్మమ్మ ఒకటే ఉంది. తన 5 ఏళ్ల పాప నుంచి ఇప్పటిదాకా వాళ్ళ అమ్మమ్మే పెంచిందనమాట. ఈ స్టోరీ విని వాళ్ళ ఊరికి రోడ్లు వచ్చాయి, సబ్సిడీ వచ్చింది. అంటే అందరూ 1000 రూపాయలు కడుతుంటే వీళ్ళు 500 కట్టే సబ్సిడీ. ఊరు బాగుపడింది కానీ వీళ్ళు బాగుపడలేదు. వీళ్ళ వల్ల వీళ్ళ ఫ్యామిలీ గురించి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఎయిడ్ వచ్చింది ఊరికి, కానీ వీళ్ళకేమీ చేయలేకపోయారు. సో అందుకే మిమ్మల్ని ఈరోజు పిలుచుకొచ్చి వాళ్ళ స్టోరీ వాళ్ళ ద్వారానే తెలుసుకొని. జనరల్గా నాకు కొంచెం సెంటిమెంట్ ఫీల్ అవుతుంది, ఏమన్నా జరిగితే బాధపడిపోతాను. నేను తట్టుకోగలను, చూద్దాం మరి వాళ్ళ బాధలు ఏంటో ఒకసారి వాళ్ళ ద్వారానే విని అండ్ మనం ఏం చేయగలుగుతామో అది చేద్దాం. డెఫినెట్గా షూర్. ప్లీజ్ వెల్కమ్ శాంతిప్రియ. నిజమై రావా ప్రతికలా, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఏ ఊరమ్మమ్మ మీది? సిరిసిల్ల చేనేత, అదే కదా. వీళ్ళ ఫ్యామిలీ మొత్తం కూడా సిరిసిల్ల నుంచి చేనేత కార్మికులు అన్నమాట. వీళ్ళ గురించి ఒక ఏవి ఒకటి తయారు చేసాం, దాని చూద్దాం. సిరిసిల్లకి చెందిన చేనేత కార్మికుడు కృష్ణయ్య చిన్న కూతురు శాంతిప్రియ ఊహ తెలియని వయసులోనే ఊహకందని విషాదానికి సాక్ష్యంగా నిలిచింది. నమస్కారం అండి, నా పేరు కొండ శాంతిప్రియ. నేను కొండ కృష్ణయ్య కూతుర్ని. మా నాన్న మగ్గాలు నేసేవాడు. అలా మగ్గాలు నేస్తూ ఉండగా మాకు లాస్ వచ్చింది, తిందామంటే తిండికి లేక. మా అమ్మ ఫస్టే చనిపోయింది. చనిపోయిన తర్వాత మా డాడీ ఇంట్లో గడవక అందరికీ, మా నానమ్మకి, మా తాతయ్యకి, మా అక్కయ్యకు, నాకు అందరికీ విషం తెచ్చి పోసాడు. నా అదృష్టం మంచి ఉండి దురదృష్టమో నేను బయటపడ్డాను బ్రతికి. నేను 5 సంవత్సరాలు ఉండగా అందరూ చనిపోయారు. ఆ పిల్ల కూడా చేస్తుంది బతకది అని అందరూ అనిపోయారు ఆ రోజు. నేను కూడా ఎందుకు బతుకున్నా, ఎందుకు ఇది బాధ, నాకు ఎందుకు ఈ నరకం, అప్పుడే అస్త అయిపోవు కదా అని ఊకే అనుకుంటా మనసులో. నాకు ఇప్పుడు నా అంటూ అన్నవాళ్ళు ఎవరూ లేరు, నేను ఒక అనాథని. నాకెవరు చర్య తీసేవారు, నన్ను ఆదుకునేవారు ఎవరూ లేరు. మా అమ్మమ్మ నన్ను పెంచి పెద్ద చేసింది చిన్నప్పటి నుండి. ఎవరన్నా అమ్మని చూస్తే నాకు మా అమ్మ యాదికొస్తుంది, నాకు ఎవ్వరు లేరు. నేను ఎందుకు బతుకున్నా అసలు నువ్వు కనుకుంటా. నేను ఎవరన్నా అమ్మచ్చి గిద్దిందురారా గద్దిందురారా అని అంటే నాకు మా అమ్మ మస్తు యాదికొస్తుంది. మా అమ్మ ఉంటే నన్ను గిట్లా అంటుండేనేమో, నన్ను దగ్గర తీసుకుంటేనేమో అని అనిపిస్తుంది ఒక్కొక్క. ఖాళీ సమయాలలో మా అమ్మమ్మ పెద్దమ్మ దగ్గర గేదెల పాలు పిండి మజ్జిగ చేసి ఊరంతా అమ్మి వచ్చేదాన్ని.
వాళ్ళంతా వేయిండ్రు. ఈ పిల్లని పట్టుకొని నేను సీతమ్మ కట్టం ఎలా తీసిన అయ్యా. మరి నేను కట్టబడి చదువు తెప్పిస్తున్నా. మరి ఇప్పుడైతే ఇంత ఏదన్నా సహాయకారం చేసి ఇంత పిల్లకి ఇంత ఇల్లు ఇంత చదువు ఇంత ఏదన్నా నౌకరు వచ్చేటట్టు చేయాలని కోరుతున్నా. నేను చదువు పూర్తి చేయాలి, నా గోల్ టీచర్ కావాలి, నాకు ఏదైనా సహాయాన్ని అందించాలని కోరుతున్నాను. తన కుటుంబమంతా ఒకేసారి ఆత్మహత్య చేసుకోగా ఒంటరిగా మిగిలింది శాంతిప్రియ. జీవితమే లేదనుకున్న శాంతిప్రియకి కొత్త జీవితాన్నివ్వడానికొస్తున్నాడు శ్రీకాంత్. లస్సీ, బటర్ మిల్క్, పుదీనా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. 100 సూపర్. పేటీఎం అంటే ఎనీ టైం మర్డర్. 5 గిలాసులు పెట్టి ఆయన పోసుకొని తాగిండ్రు. అక్క అల్ల విషయం ఉంది తాగకనంటే నువ్వు చెల్లె నేను చచ్చిపోతా అని అక్క తాగేసింది. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. మీ ఇంట్లో తను 5 ఏళ్ల పాప అప్పుడు ఇంట్లో వాళ్ళందరూ అప్పు వల్ల ఆత్మహత్య చేసుకున్నారని విన్నాను. అది కొంచెం వివరంగా చెప్తారా అమ్మా? పిల్ల 5 ఏళ్ళ పిల్ల, 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడ్డాయి. తల్లి మొదల చచ్చిపోయింది. ఎలా? పానం బాగలేక. మా బిడ్డ చచ్చిపోయినాక 10 నెలలకు ఇద్దరు బిడ్డలు. నా బిడ్డకు తల్లి, తండ్రి, మా అల్లుడు, నలుగురు ఉంటే ఆ పెద్ద పిల్ల 11 ఏళ్ళు, ఈ పిల్ల 4 ఏళ్ళు 5 ఏళ్ళు పడ్డాయి. ఆయన దగ్గర పానం హుషారు లేకుండే ఆయనతో ఇష్టం తెచ్చుకున్నారు, పోసుకున్నారు. అప్పు ఎంత ఉంది? 50,000 అప్పు ఉండే. ఇక చేసేటోళ్ళు ఎవ్వరు లేరు, ఒక్కడే. 5 గిలాసులు పెట్టి ఆయనతో పోసుకొని తాగిండ్రు. తాగాక నాకు గుర్తొచ్చింది. అప్పుడు నువ్వు అక్కడ ఉన్నావా? అక్కడనే ఉన్నాము. నీకు కూడా ఇచ్చారా? పోసిండ్రు దొరకబట్టి. ఈమెకే దొరకబట్టి పోతే మింగక నాకు అమ్మమ్మ దగ్గర కూరకొచ్చిన. నీకు తెలుసు విషయం అని? తెలుసు, అక్కకు చెప్పిన. అక్క అల్ల విషయం ఉంది తాగకనంటే నువ్వు చెల్లె నేను చచ్చిపోతా అని అక్క తాగేసింది. ఆటోలకు తీసుకుపోయిన బాంచాన్ని తీసుకుపోయి తెల్లని రాక ఒక్కదాన్ని ఉంటే తెల్లర ముంగట 5 కొట్టంగా ఆయన చచ్చిపోయింది. ఆమె కూడా ఎవ్వలేరు, ఒక్కతే మిగిలింది. ఆ ఒక్కదాన్ని పట్టుకొని పోగించి కట్టబడి చేసిన కాళ్ళు లేవు, రెక్కలు లేవు, పాంచను పుట్టడు కట్టబడ్డా. మొన్న ఆటలు వేసారు, 2 సార్లు ఆటలు వేసి ఉంటే 2 ఏళ్ళు 3 ఏళ్ళే ఉంటే పానం మంచిగా లేకుండే. ఆ నీళ్లు పడక తిండి పడక పానం మంచిగా లేదు. మంచిగా లేకుంటే అంత మంచిగా ఉన్నప్పుడు ఉంచుకోవచ్చు, మంచిగా లేకుంటే ఫోన్ చేయవచ్చు.
ఇదేంటి బిడ్డ బాగా నేనే తీసుకుపోయి అన్నీ ఉంచుకుంటా. కైలో మంచిలో ఉన్నాడు తింటాం, లేనాడు అంటామని ఆయన తోలుకొచ్చుకున్నాం. మీకు ఇంకా తోడెవరు? నాకు నా బిడ్డలు ఉన్నారు, 4 బిడ్డలు నాకు, 2 కొడుకులు. వీళ్ళ అమ్మ చచ్చిపోయింది. 3 బిడ్డలు ఉన్నారు. 2 కొడుకులకు కొడుకు కూడా చచ్చిపోయింది. ఒక్క కొడుకులు, ఆ కొడుకు చేయలేదు, చేయి అనుకున్నది గిట్లున్నది ఆ కొడుకు. ఇవాళ కుటుంబం చచ్చిపోయిన నుంచి ఇవన్నీ పట్టుకొని ఉన్నా. ఎంతమంది ఆ రోజు చనిపోయింది? నాన్న, నానమ్మ, తాతయ్య, అక్క. ఒక 10 నెలల ముందు అమ్మకు ఒంట్లో బాగాలేక పోయారు. బతుకులేమ్మా, బాంచాను బతుకుద్దేమని. ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఎవరు నాతోనే ఉండే, నేనే సాత్తన్నా. బాంచాను కింద పడి మీద పడి ఇంత. ఇప్పుడు 12 చదివింది, 13. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఇప్పుడు కట్టపడి కైగిలో గంబడో బీడీలో చేసుకుంటా. ఆమె ఉత్తగున్నాడు, బీడీలు చేయించుకుంటా. డిగ్రీ ఫస్ట్ ఇయర్, ఫస్ట్ క్లాస్. ఇదేరా ఇప్పుడు కాలేజ్ ఏమో, ఇంత ఇల్లు లేదు, ఇంత జాగున్నది. ఇంకా ఇల్లు సాయం చేసి ఇంత పిల్లకి ఇంత నౌకరాచినట్టు చేయించి 4 కొత్తలు సంపాదించారు. అన్నిటికంటే ఏంటంటే అమ్మా నాన్న లేకపోవడం, తోబుట్టువులు లేకపోవడం అనేది తన కళ్ళ ముందు తనకి తెలిసి తెలియని వయసు ఇంత పెద్ద ఇన్సిడెంట్ ని తను హ్యాండిల్ ధైర్యం చేసి. కావాలి, నిజంగా ధైర్యం. ఆ సిచ్యువేషన్ లో తట్టుకోవడానికి శక్తి ఇవ్వడం కూడా అదృష్టమే. అవును, ఏం చేయాలి? అందరు ఇడిచిపెట్టు పోనీ, అందరు చచ్చిపోయారు, నీ బిడ్డ చచ్చిపోయింది, ఆ పిల్లని పట్టుకొని నీకే కాలు రెక్కలేవు అంటే ఎట్టు ఇడిచిపెట్టాలి బాంచరని. నాతో ఇక్కడ ఉన్నాడు తింటాడు అన్నాడు అంటాం ఇద్దరం అని చేత పట్టి చేసినాం. బాగా లేకున్నా కూడా దావకాళ్ళ పోతే అన్ని చేపించిన బాంచను. 10 పోయి కైకిలు పోయి చదివించి ఉన్నాడు తింటాను లేనాడు అంటాను. ఏం చదువుకుంటున్నారా? డిగ్రీ ఫస్ట్ ఇయర్. డిగ్రీ ఫస్ట్ ఇయర్ BA HEP గ్రూప్. ఇంటర్లో ఎంత మార్కులు వచ్చాయి నీకు? ఇంటర్లో 60-70. ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యా. పని చేసుకుంటూ చదువుతావుతా? కాలేజ్కి వచ్చి బీడీలు చేస్తా. కాలేజ్కి వచ్చి బీడీలు చేసి మళ్ళీ మాపిచ్చి మళ్ళీ ప్రొద్దున కాలేజ్కి వెళ్తా. ఎంత వస్తుంది నీకు? 500 చేస్తే 60 రూపాయలు వస్తాయి రోజు. 60 రూపాయలు వస్తుందా? 500 వీడియోలు చేస్తే ఏమన్నా నడుసు మంచిగా ఉన్నాడు, సాతగాన్ని అడుగు చేస్తా అంటే చేయన్నాడు, చేయకుండా అయితే బిడ్డ ఎట్లయితే అట్లా. నిన్న ఎవరు హాస్టల్లో ఎవరు వేస్తారా? విద్యాసాగర్ రావు, పాపారావు, ఆడ ప్రవీందర్. మొన్న ఇంటర్ అప్పుడు 10th అయిపోయినాక చదువు బుద్ధి కాలే నాకు. ఎవరు లేరు, ఎందుకు ఇక చదువుకున్నాడు, చచ్చిపోతా అనుకున్నా, నాకు బతక బుద్ధి కాలేదు. అలా అనరాదు, ఎవరు లేరు కదా మేడం నాకు, అందుకే చచ్చిపో బుద్ధి అయింది. అంటే చిన్నప్పుడు వాళ్ళు చనిపోతుంటే నువ్వు వద్దనుకున్నావు, ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నువ్వెందుకు చనిపోవాలనుకుంటావు? దాన్ని ధైర్యంగా ఎదుర్కోవాలి. చనిపోవడం అనేది పరిష్కారం కాదు. ఇప్పుడు మనం ఏం చేసినా సరే మనకి పొట్ట కోసమే కదా, తినటానికే కదా. ఎంత డబ్బులు సంపాదించినా ఆ తినటానికి, ఉండటానికి, బతకడానికే కదా. అటువంటి ఆలోచనలు ఉంటే తీసేయమ్మా, బాగా కష్టపడు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేయి. మన నరేంద్ర మోడీ గారు టీలు అమ్ముకునేవారు, ఇప్పుడు చూడు ప్రధానమంత్రి. 5 ఏళ్ల వయసు అనేది ఒక వయసు కాదు తెలుసా? నీకు అప్పుడే ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకున్నావు. 5 ఏళ్ల పాపకు అవన్నీ తెలియవు. అంత తెలివితేటలు ఉన్నదానివి నువ్వు. బ్రతకాలి అని ఆ దేవుడు కూడా నిన్ను బ్రతికించిన తర్వాత ఏదో ఒకటి సాధించి చూపించాలమ్మా నువ్వు. ఆదుకోవాలి, డెఫినెట్గా అందరూ ఆదుకుంటారు. బట్ నువ్వు ఆదుకున్న తర్వాత నువ్వు ఎంత కష్టపడతావు, చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి ఒక ఎయిమ్ అనేది ఒకటి ఉండాలి కదా. ఆ ఎయిమ్ సాధించగలగాలి. బాగా చదువు, 65 మార్క్స్ కాదు 90 మార్క్స్ తెచ్చుకోవాలి. నువ్వు తెచ్చుకున్నప్పుడు నువ్వు కలెక్టర్ ఎవరన్నా అవ్వచ్చు, కలెక్టర్ అవ్వచ్చు, ఏదన్నా చేయొచ్చు, నువ్వు డాక్టర్ అవ్వచ్చు, ఏమన్నా అన్నీ అవ్వచ్చు. సో నువ్వు కష్టపడి ఇంకా బాగా అందరూ సాయం చేసి, ఇప్పుడు నువ్వు చేసినట్టుగా మీకు సహాయం చేయడానికి మేము అందరం రెడీగా ఉంటాం. మేము సైతం ప్రోగ్రామే అది. నిజంగా ఆవిడ చాలామందిని ప్రోగ్రామ్స్ ద్వారా ఎంతోమందిని ఆదుకుంటూ ఈరోజు మీరు వచ్చారు. ఈరోజు ఇప్పుడు నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నేను జీరో, అంటే నాకు డబ్బులు లేవు. మా నాన్నకి మొత్తం అమ్మేశారు. కానీ ఏంటంటే నా కొడుకు ఉన్నాడు, నా కొడుకు సంపాదించుకుంటాడు ధైర్యంతో వాళ్ళు బతికారు. అదే కనుక కొడుకు మేము లేకపోతే వాళ్ళు కూడా
ఇంకేం సంపాదించలేము, ఎందుకంటే వాళ్ళు ఏజ్ పెద్దదైపోయింది, ఆ టైప్లో వాళ్ళు కూడా ఫీల్ అవుతారు. కానీ ధైర్యం, మనం ఏదన్నా సాధించవచ్చు అనే ధైర్యం అనేది ఒకటి ఉండాలి. లేకపోతే మేము ఈరోజు ఈ స్టేజ్కి మేము రాము. ఆ కసి ఉంటుంది చూడండి, ఎందుకు మేము సంపాదించలేము, ఎందుకు మేము చేయలేము అనే కసి ఉంటుంది చూడండి, అది తెచ్చుకోవాలి. కష్టాలు ఉన్నప్పుడు దాన్ని ధైర్యంగా ఎదుర్కొనే శక్తి మనంతటి మనం తెచ్చుకోవాలి. డెఫినెట్గా నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్, ఇప్పుడు నువ్వు చదువుకుంటున్నావు కాబట్టి దాని మీద కాన్సన్ట్రేట్ చేసి ఇంకా లెవెల్కి వెళ్తాకి ట్రై చేయి. మీ నాన్నగారు పోయినప్పుడు, మీ అమ్మ ఆత్మహత్య ఇన్సిడెంట్ జరిగినప్పుడు తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా తెలిసి మీ ఊరికి వచ్చి సబ్సిడీలు అవి ఇవ్వడం జరిగిందంట కదా? 150,000 ఇచ్చిండ్రు. మా నాన్న చేసిన బాకుంటే ఆయనతో 50,000 బాకీ కట్టేసినాం. 1,00,000 రూపాయలు పెట్టి ఇల్లు కొనుక్కున్నాం. కొనుక్కొని గుడిసె వేసుకున్నాం తడకలది. వర్షం వస్తే ఆ తడకలు మస్తు ఊగుతాయి, ఉరుముతాయి, మెరుస్తూ మస్తు భయం అవుతుంది నాకు. డబల్ బెడ్రూమ్ ఫ్లాట్ కూడా శాంక్షన్ అయింది అక్కడ సిరిసిల్ల. అందరు కట్టించారు కానీ మాకెవరు కట్టియలేరు. మీరు అప్లై చేశారా? చేసినాం, అన్ని ఫామ్స్ అన్నిటి అందరికి ఇచ్చినాం, మాకు ఏ సహాయం అందలేదు. మీ వల్ల ఊరు బాగుపడి మీకేమీ లేకుండా పోయిందా? మీ స్టోరీని, మీ కేసుని మేమిద్దరం తీసుకొని మీకు ఆ డబుల్ బెడ్రూమ్ వచ్చే పూచి మాది. అయ్యో అమ్మమ్మ, మీరు అలా చేయరాదు, మీరు చేయరాదు. ఇప్పుడు వాళ్ళకి తినడానికి కూడా లేదంటాం. దానికోసం మనం సంపాదిద్దాం. మజ్జిగ బాగా చేస్తావా? మజ్జిగ అమ్మమ్మ చేసిన తర్వాత అమ్ముతావా, నువ్వే చేస్తావా? నేనే చేసుకొని అమ్ముతా. మజ్జిగ అమ్ముతా ఉంటాం. ఇప్పుడు అదే పని మనం చేయొచ్చుగా? చెయ్యొచ్చు. మజ్జిగ అమ్ముతారా మీరు? మీరు మజ్జిగ అమ్ముతారా? ఏముంది, ఓకే. మజ్జిగ, లస్సీ అమ్మి దాంట్లో డబ్బులు ఎంత వస్తే చూద్దాం, ఆ డబ్బులు ఇద్దాం. రెడీయా? రెడీ. ఓకే, ఆల్ ది బెస్ట్. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. అప్పుడప్పుడు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటాం. మీకోసం స్పెషల్ గా చేస్తున్నాం. మీలా స్వీట్ గా ఉంది సార్. వా, మరి డబ్బులు సార్ 500 రూపాయల డబ్బులు ఫస్ట్ అది కావాలి మాకు. ఇక్కడ ఓన్లీ సెల్ఫీ 100 బటర్ మిల్క్ సూపర్ అండి, 1000 రూపీస్. మజ్జిగ ఫిక్స్ అయిపోయారా? అలా అమ్మారేంటండి బాబు? ఏదైనా చేసి బతికేయచ్చు. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ram Raj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం. స్థలం ఫిల్మ్ నగర్. సమయం ఉదయం 11 గంటలు. చీకటి నిండిన శాంతిప్రియ జీవితంలో కొత్త వెలుగులు నింపడానికి, శాంతిప్రియకి బంగారు భవిష్యత్తునివ్వడానికి మజ్జిగ అమ్మబోతున్నాడు శ్రీకాంత్. నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను మీకు తెలుసా? ఆ ఫ్యామిలీని హెల్ప్ చేయడానికి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు నేను నీ బదులు నేను అమ్ముతాను ఇక్కడ. ఓకే ఓకే. నేను ఏం అమ్మబోతున్నానంటే లస్సీ, బటర్ మిల్క్, జింజీరా, పుదీనా. ఓకే, ఇవన్నీ ఉన్నాయి. బట్ వీటి రేట్లు వేరు. లస్సీ వచ్చేసి 20 రూపాయలు, బటర్ మిల్క్ వచ్చి 10 రూపాయలు, జింజీరా వచ్చి 10 రూపాయలు. నేను వచ్చి ఇక్కడ అమ్ముతున్నాను కాబట్టి మీరు ఎంత ఎక్కువ ఇచ్చి ఒక ఫ్యామిలీకి హెల్ప్ చేయడం కోసం మీరు ఇచ్చే డబ్బులు వాళ్ళకి హెల్ప్ అవుతాయి. మీరు కూడా దీంట్లో పాల్పంచుకోండి. సో కమన్, ఒక్కొక్కరు రండి. బటర్ మిల్క్ ఇవ్వండి సార్. ఎంత ఇస్తున్నారు బటర్ మిల్క్? 50 రూపాయలు తీసుకోండి. 50 రూపాయలు ఇస్తున్నారా? ఓ గుడ్. మీ సినిమాలు అన్నీ చూస్తాం సార్ మేము. చూస్తూనే ఉండండి, ఇంకా మేము చేస్తూనే ఉంటాం. ఫస్ట్ బోని కాదు, ఫోటోల తర్వాత దానికి కూడా డబ్బులు ఉన్నాయి. మామూలు అప్పుడైతే వచ్చి దిగండి. కూడా సదా మీ సేవలో ఉంటాం శ్రీకాంత్ గారు. ఎంత ఇస్తారు? ఫోటోకి 100. సూపర్ సూపర్ అండి. మీకేం కావాలి ఇప్పుడు? బటర్ మిల్క్ సార్.
ఇంకొక 100 బటర్ మిల్క్. మాకు బటర్ మిల్క్ ఎంత ఇస్తున్నారు? మేము 100 రూపీస్ ఇస్తాం. 100 రూపీస్ ఇస్తారు. 2 కావాలా? ఒకటి ఇచ్చిన పర్లేదు సార్. హాఫ్ తాగండి. ఓకే సార్. అది బాగుంది సార్. బాగుందమ్మా. ఓకే, అలాగే ఎప్పుడు సగం సగం తాగుతూ చక్కగా హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ 50 రూపాయలు ఇచ్చారు. నాకు లస్సీ కావాలి సార్. మీకోసం స్పెషల్గా చేస్తున్నాను స్వీట్ లస్సీ. మీలా స్వీట్గా ఉంది సార్. వా, మరి డబ్బులు ఇస్తున్నాను సార్. శివరంజని గారు 100 రూపాయలు. నెక్స్ట్ సినిమాలో ఏంటి సార్? ఇంకా నాది నెక్స్ట్ మెంటల్ పోలీస్ అని ఒకటి వస్తుంది. సూపర్ సార్. తర్వాత రారా అని ఒకటి వస్తుంది. 500 రూపాయలా? అందరూ క్లాప్స్ కొట్టండి. హాయ్ 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 హాయ్. సార్ 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 మా కోసం ఒక చిన్న డైలాగ్ చెప్పండి సార్. దానికి కూడా డబ్బులు మరి. ఓకే సార్. ఎంత కావాలి సార్? నాకు 1,00,000 రూపాయలు కావాలి. సార్ బ్యాంక్ ఓపెన్ చేస్తాను. అక్కర్లా, ఎంతో మీ ఇష్టం, మీ తోచినంత. ఓకే సార్ చెప్పండి సార్. పీపుల్స్ ఎన్కౌంటర్ అని ఫస్ట్ సినిమాలో ఫస్ట్ డైలాగ్ నేను ఇండస్ట్రీకి వచ్చినప్పుడు చెప్పండి సార్. ఏరి పారేయడానికి బియ్యంలో రాళ్ళు కాదు, తూర్పు నుంచి పడమరకి, పడమర నుంచి తూర్పుకి మార్చింగ్ చేస్తూ పహార కాస్తున్న సూర్యులు మా వాళ్ళు. ఎదురెళ్తే మాడిపోతాం ఇప్పుడున్న మన ఎండల్లాగా. అది నా ఫస్ట్. సూపర్ సార్. ఇప్పుడు డబ్బులు నీకేం కావాలి ఇప్పుడు? నాకు మిమ్మల్ని చూసాక అదే చాలు. కాదు, కొంచెం ఏదో తాగండి చల్లగా. మీ చేత ఏమి ఇచ్చినా తాగండి. ఓ ఓకే, థ్యాంక్ యూ. బాబు నువ్వేం తాగుతావు చెప్పు. బటర్ మిల్క్. ఓ బటర్ మిల్క్. చూసావు చెవటలు కూడా పట్టేసి. బటర్ మిల్క్ కోసం 200 రూపాయలు. ఇది తాగి చూడండి, అసలు షర్బత్ లాగా ఉంటుంది. చాలా బాగుంది సార్. అంటే ఇంకో 100. ఓకే, థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ. ఏం కావాలి మీ ఇద్దరికి? ఏది బాగుంటే అది ఇవ్వండి సార్. ఒకరికి లస్సీ, ఒకరు బటర్ మిల్క్. ఓకే, ఎంత ఇస్తున్నారు మరి? 700 సార్. ఓ గుడ్, అటైతే ఓకే. ఏటీఎం అంటే ఎనీ టైం మర్డర్. ఓ నాకు ఇస్తున్నారా? సార్ మీరు అందరి కోసం కష్టపడుతున్నారు కదా. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మీరు ఎలా ఉంటారంటే హీరో అయ్యండి. ఏ ఉండకూడదా? మేము కూడా అప్పుడప్పుడు ఇటువంటి అవతారాలు ఎత్తుతూ ఉంటాం. రీసెంట్గా మ్యారేజ్ అయింది మీకు? సార్ ఎలా కనిపెట్టారు సార్? ఫ్రెష్గా కనపడుతుంటే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సెల్ఫీ దిగొచ్చా? డెఫినెట్గా తిరగచ్చు. ఇప్పుడు మీకు 2 గ్లాసులు కావాలా, 1 గ్లాస్ కావాలా? 2 సార్. ఒకే గ్లాసు ఇద్దరు తాగాలి. లేదు సార్. మీకు పెళ్ళి అయిందా? అయింది సార్. ఈఎంఐతో అయిందా? అవును. మరి అవును అంటే ఇద్దరు తాగడానికి ఏంటి, ఒకే గ్లాసులో తాగొచ్చు కదా. ఆయన జోక్ చేస్తున్నారు. సరే అయితే మీకు ఏం కావాలి? లస్సీ సార్. లస్సీ. మరి సెల్ఫీకి ఎంత? ఎంత సార్? సరే 500 సార్ తగ్గియండి సార్. బేరాలు ఇక్కడ. సరే మీ ఇష్టం వచ్చినంత ఇవ్వండి. 200 సార్. కొన్ని ఏమండి. ఒకటి చాలు, మళ్ళీ 400. ఎంత ఇస్తున్నారు? ఎన్ని గ్లాసులు కావాలి? ఫోటో సెల్ఫీ అన్నిటికి కలిపి ఒక రేట్ చెప్పండి. 300. సెల్ఫీ దిగినందుకు ఇచ్చారు, ఫోటో దిగినందుకు ఇచ్చారు, వీటిని తాగినందుకు ఇంకా అమౌంట్ ఇచ్చారు. బటర్ మిల్క్ ఎంత ఇస్తున్నారు? 500 ఇచ్చిన వాళ్ళందరికీ స్పెషల్గా వేస్తారు మీ ఫోటోలన్నీ క్లోజ్గా. డబ్బులు ఫస్ట్ అది కావాలి మాకు ఇక్కడ. సెల్ఫీ కోసం 1000 రూపీస్. 500 అయితే 2. సెల్ఫీకి అంటే మళ్ళీ ఇంకా ఎక్స్ట్రా. సార్ హాయ్ సార్. మీ ఫ్యాన్ సార్ నేను. పెళ్లి సందడి మీ సినిమా హైలైట్ సార్. అప్పటి నుంచి ఫ్యాన్ నేను. ఎక్సలెంట్ ఉన్నాడు మీ కొడుకు, హైలైట్ ఉన్నాడు. మీ లెక్కనే సార్. ఏం కావాలి మీకు? మాకు మీరు ప్రేమతో ఏది ఇచ్చినా పర్లేదు.
బటర్ మిల్క్ ఎండాకాలంలో తాగడం చాలా మంచిది. ఓకే, అన్నిటికి కలిపి ఎంత ఇస్తున్నావు? 150 ఇస్తాను సార్. ఓన్లీ సెల్ఫీ 100 బటర్ మిల్క్ కావాలి. ఎంత ఇస్తున్నారు? డబ్బులు ఎక్కువ పెట్టుకోండి. తీసుకో భయ్యా లైట్ తీసుకో. 500 రూపాయల 100 బటర్ మిల్క్, 200 రూపాయలు, 1000 రూపీస్. కాసేపు టెన్షన్స్ అన్ని లైట్ తీసుకో. లక్ష్మి, ఇది నా సంపాదన. ఎంత అని ఇప్పుడు చెప్పను, స్టూడియోకి వచ్చిన తర్వాత చెప్తా. అక్కడ లెక్కేద్దాం. చిన్నతనం నుంచి కష్టాలు కన్నీళ్లతో సావాసం చేస్తున్న శాంతిప్రియ జీవితాన్ని మార్చడానికి శ్రీకాంత్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. ఇది ఒకళ్ళకి హెల్ప్ కోసం నేను చేస్తున్నాను అనగానే వాళ్ళు అందరూ రెడీగా సార్ మేము కూడా అంటే వాళ్ళకు కూడా అందరికీ ఒక హెల్ప్ చేయాలనే ఒక గుణం ఉంది చూడండి, అది ఇంపార్టెంట్. మేము సైతం అనే షో ద్వారా మీరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలిగించారు. థ్యాంక్ యూ. మేము సైతం వెలిగించింది ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. Welcome back to Ramraj Lakshmito Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and Boost. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం. శ్రీకాంత్ గారు వెళ్ళి మజ్జిగ అమ్మి ఎన్ని డబ్బులు సంపాదించారో ఆయన ద్వారానే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ శ్రీకాంత్ గారిని అగైన్. అంటే యాక్టింగ్ అయిపోయిన తర్వాత మజ్జిగ అని ఫిక్స్ అయిపోయారా? అలా అమ్మారేంటండి బాబు? ఏదైనా చేసి బతికేయచ్చు కదా, ఆ కాన్ఫిడెన్స్ వచ్చింది నిజంగా నాకు కూడా. అవునా? కంటిన్యూగా అప్పుడప్పుడు 2 గంటలు రోజు చేస్తే చాలా మందికి హెల్ప్ చేయొచ్చు కదా అనే ఫీలింగ్ కూడా వచ్చింది. ఎందుకంటే మనం వచ్చేప్పటికి జనరల్ గా చాలా మంది ఎక్కువ డబ్బులు ఇచ్చేసి చేస్తారు. యాక్చువల్ నా రేట్ ఏంటంటే బటర్ మిల్క్ ఏమో 100 రూపాయలు పెట్టా, లస్సీకి 150 పెట్టాను. ఇది ఒకళ్ళకి హెల్ప్ కోసం నేను చేస్తున్నాను అనగానే వాళ్ళు అందరూ రెడీగా సార్ మేము కూడా అంటే వాళ్ళకు కూడా అందరికీ ఒక హెల్ప్ చేయాలనే ఒక గుణం ఉంది చూడండి, అది ఇంపార్టెంట్. ఉంది, వాళ్ళకి ఎలా చెయ్యాలో తెలియదు. అందుకే నేను నా షోలో అదే అంటాను, మనం ఏదో ఒకరికి చెయ్యిచ్చి చేతిలో చెయ్యి పెడితే చాలు, మనం ఉన్నాము అని ఒక ధైర్యం ఇస్తే చాలు అని. ఇప్పుడు ఆ పాప అదే కదా, వాళ్ళ అమ్మమ్మ మొహం చూసుకొని ఎంత కష్టం ఉన్నా మా అమ్మమ్మకి నేను ఉండాలి, యూనో ఆ బాధ, ఆ ధైర్యం అనేది మనలో రావాలి అనేది అంటాను నేను. ఒక దీపంతోటే ఇంకో దీపం వెలిగించగలుగుతాను. నిజంగా చూస్తుంటే అందరికీ సహాయం చేయాలి, ఎలా చేయాలి అనేది ఒక ప్లాట్ఫామ్ అనేది మేము సైతం అనే ప్రోగ్రామ్ ఒక ప్లాట్ఫామ్ లాగా నిజంగా నాకు అనిపించింది. అసలు మీరు ఎరగదీశారు. అంటే నాకు నిజంగా అంత హుషారుగా లేకపోతే వాళ్ళు కూడా డబ్బులు ఎవరని ఒక ఉంటుంది చూస్తున్నారు. కమాన్ ఎంత దిగో నువ్వు ఆఖరికి నాతో ఫోటో దిగడానికి కూడా డబ్బులు తీసుకున్నా. సెల్ఫీ కావాలన్నారు, సెల్ఫీకి 200 అన్నాను, ఓకే అన్నాడు, అంతే. వచ్చి దిగారు. అవి కూడా ఎంత వచ్చిందో నాకు తెలియదు, మీరు అది చూసుకోండి. ఒక స్ట్రా పెట్టి ఇద్దరు తాగమన్నారంట, 2 స్ట్రాలు ఒకే దానిలో పెట్టి. అదొకటి చెప్పాలి, ఇద్దరు వచ్చారు వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు. ఓహో ఎన్ని మధ్య కావాలి, 2 గ్లాసులు అన్నారు. వైఫ్ అండ్ ఒక గ్లాస్ చాలు కదా, 50-50 చేసుకుని తాగండి అని. వద్దండి మాకు 2 గ్లాసులు కావాలండి. నో, వైఫ్ అండ్ హస్బెండ్ అన్నారు కదా, ఒకే గ్లాసులు ఇద్దరు తాగండి అని చెప్పి ఒకే గ్లాస్ వచ్చి ఇచ్చాను అనమాట. వాళ్ళు సిగ్గుపడిపోయారా? వాళ్ళు డౌట్ కాదా మీరు అన్నాను నేను. వైఫ్ అండ్ హస్బెండ్ లేదండి మేము వైఫ్ అండ్ మరి తాగండి, సరే ఓకే అని చెప్పి తాగేశారు మెల్లగా. ఒకటి తాగండి ఏం పర్లేదు, వైఫ్ అండ్ హస్బెండ్ సిగ్గుపడతారు ఎందుకంటే. మంచి బాగున్నాయి అన్ని సరదాగా. అండ్ యూనో యూజువల్ గా ఎవరైనా మన దగ్గరకు వచ్చి ఒక అవసరం ఒక అన్నప్పుడు మనం డబ్బులు ఇస్తా ఉంటాం. దాంతో ఆ డబ్బులతోటి ఎలాగ స్పెండ్ చేశారో మనకు తెలియదు. ఫస్ట్ టైం నేను చేస్తున్నప్పుడు ఆల్ ద సెలబ్రిటీస్ ఆర్ ఫీలింగ్ సో కొత్తగా. మేము వెళ్ళి వాళ్ళ లైఫ్స్ లోకి వెళ్ళి ఏం చేస్తున్నామో అని ఒక డీప్ కనెక్ట్, ఒక డీప్ రూటింగ్ కనెక్ట్ అనేది ఒకటి తయారవుతుంది. దట్స్ బిన్ ఫెంటాస్టిక్. ఎందుకంటే మన ఆర్టిస్టులు కూడా మన సినిమాల్లో రకరకాల క్యారెక్టర్లు చేస్తాం, అందుకని ఈజీగా వెళ్ళిపోగలం దేంట్లో కన్నా సరే. మనం చేసే క్యారెక్టర్లు ఒకవేళ దొంగ కూడా మనం ఉంటాం, పోలీసు మనం ఉంటాం, ప్రతిదీ. చచ్చిపోయింది కూడా ఎలా అంటే మనమే చూస్తాం, చనిపోయింది కూడా. అందుకనే ఏంటంటే మనకి కొంచెం హుషారు, మనకి ఒక క్యారెక్టర్ లాగే చేస్తాం. నిజంగా రియల్ లైఫ్లో వాళ్ళు అమ్మేటప్పుడు వాళ్ళు ఎంత బాధపడి
అంటే దాన్ని అమ్ముకుని దానికి వచ్చిన ఇంత డబ్బులు పెట్టుకుని వాళ్ళు బతుకుతున్నారు అంటే నిజంగా ఆ కష్టం అనేది ప్రతి మనిషికి కష్టపడాలి డెఫినెట్గా, దేనికోసం కష్టపడాలి. చాలా నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్, నిజంగా థ్యాంక్స్. అయ్యో మేము సైతం ఈ ప్రోగ్రామ్ కనిపించినందుకు నిజంగా అంతకుముందు మనం ఎన్ని చేసిన ఇటువంటి ప్రోగ్రామ్స్ ద్వారా ఒక నలుగురికి హెల్ప్ అయ్యే ప్రోగ్రామ్స్ అనేది నాకు నేను ఎప్పుడు కూడా ముందుంటాను. జనరల్గా మామూలు ప్రోగ్రామ్ వచ్చి సరదాగా డ్యాన్స్ చేసి అవి చేసి అంటే నాకు నేను చేయలేను. ఇది చాలా మంచి ప్రోగ్రామ్ ఇది నిజంగా. గాడ్ బ్లెస్. థ్యాంక్ యూ. నువ్వు ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నావు అన్నావు. డిగ్రీ డబ్బులు ఎవరు కట్టారు? మేడం కట్టుకుంది ఫస్ట్ ఇయర్లో. మేడం ఎవరు? జలజ మేడం. కాలేజ్లో ప్రిన్సిపల్ మేడం కట్టుకుంది. అన్ని మెటీరియల్స్ బుక్స్ మేడమే కొనిచ్చింది. ఇప్పుడు సెకండ్ ఇయర్లో మాత్రం కుదరదమ్మా, నువ్వే కట్టుకోవాలి, అందరికీ కట్టాలంటే మళ్ళీ ఎట్లా హెచ్ఎస్సి వాళ్ళందరికీ కట్టాల్సి వస్తుంది అని మేడం చెప్పింది. సరే మేడం నెక్స్ట్ ఇయర్ నేను కట్టుకుంటా అని చెప్పిన. మేడం ఎంత ఉంటుంది ఫీజు? 3000 పర్ ఇయర్కి. గవర్నమెంట్ కాలేజ్? ప్రైవేటే. బాగా చెప్తారా చదువులు అక్కడ? చెప్తారు, బాగా చెప్తారు. నువ్వు ఏ సబ్జెక్ట్ లో బాగా చదువుతావు? ఇంగ్లీషు, పొలిటికల్ సైన్స్. దాని మీద కాన్సన్ట్రేట్ చేయి, ఎమ్మెల్యే అయిపోవచ్చు. నిజంగా నీకుంది తెలుసా? మీ ఊరికి నువ్వు పడ్డ బాధకి నీకు నిజమైన బాధ ఏంటో తెలుసు. చేనేత కార్మికుల బాధ. నువ్వు అనుకుంటే ఎమ్మెల్యే అయిపోవచ్చు పాప. ఓకేనా? బాగా చదువుకో, దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. ఓకే. ప్రస్తుతం మీరు మా దగ్గరకు వచ్చింది ఏం కావాలని వచ్చారు? మీరు చాలా చెప్పారు, మీరు ఆ బాధలన్నీ తీర్చలేని బాధలు షేర్ చేసుకున్నారు. కానీ నీకు ఇది కావాలమ్మా అని అడిగేది ఏంది? నువ్వు మాకు ఇంత ఇల్లు కావాలి, దాగున్నది, ఇంత నీడ కావాలి, చుట్టూ తడకలు కట్టుకున్నాం, పురుగులు మెరుసులు అయితే గద అనుకుంటూ అవుతుంది. మీకు జాగా ఉంది కదా, అది కట్టించాలంటున్నారు. అదే కట్టిస్తే ఎంత పిల్లకి ఇంత నౌకరు వచ్చేలాగా చదువుకొని ఇంత నౌకరు అనొద్దు, ఎమ్మెల్యే అవుతుంది నీ బిడ్డ. అదే ఏదో బాంచంగా ఎట్లన్నా చెయ్యింది. మీరు 54,000 రూపాయలు సంపాదించారండి మజ్జిగ సెల్ చేసి. ఇంకా సంపాదించే టైం ఉంది. ఇంకా అందరూ అదే అన్న, టైం లేదని ఉన్న టైం తోటి అమ్మో ఏదో మా వాళ్ళందరూ నవ్వుతున్నారు. అందరూ ఈ మానేసి మజ్జిగలు అమ్ముతారేమో, మీకెవరికి ఇవ్వరండి. వావ్, 54,000 రూపీస్. సో ఆ రోజు మా సెటప్ కాస్ట్, అక్కడ మజ్జిగ, పాలు, పెరుగు, ఇవన్నీ కాస్ట్ మాకు ఆ రోజు 7,000 రూపాయలు. యాక్చువల్గా 7,000 రూపాయల ప్రోడక్ట్ని మీరు 54,000 రూపాయలకి అమ్మారు. సో ఆ 7,000 తీసేస్తే 47,000 అయింది. 47,000 రూపాయలు ఆయన మీకోసం సంపాదించారు. ఓకే, ఈ 47,000 రూపాయలని నేను 50,000 చేస్తా. ఈ 50,000 ఇంటూ 3 1,50,000 రూపాయలు మీకు డబ్బు రూపేనా ఇవ్వ జరుగుతుంది. లక్ష్మి, నేను కూడా నా సైడ్ నుంచి కూడా 1,00,000 రూపాయలు ఇంకా దాంట్లో నేను కూడా కొంచెం హెల్ప్ చేశాననే ఒక ఫీలింగ్ నాకు ఉంటుందనే ఉద్దేశంతో. థ్యాంక్ యూ. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే పర్ఫెక్ట్గా మీకు నెలకే వస్తుంది. హ్యాపీగా మీరు ఎంజాయ్ చేసి నువ్వు చదువు మీద కాన్సన్ట్రేట్ చేసి చక్కగా నువ్వు ఎమ్మెల్యే అయిపోతుంది. ఇప్పుడు ఇందాక బ్రేక్లో ఫోన్ చేశాను, మీరు ఇల్లు కావాలి అన్నారు. మాకు మా ఫ్యామిలీకి చాలా 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 కావాల్సిన మనిషి మహేష్ రెడ్డి గారు అని ఉన్నారు. ఆయన పెద్ద పెద్ద బిల్డింగ్లు కడతారు, చాలా కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. ఏఎంఆర్ కన్స్ట్రక్షన్ మహేష్ రెడ్డి గారా? ఆయన మీకు ఇల్లు కట్టిస్తానని చెప్పారు. ఇల్లు కట్టించడం ప్లస్ ఈ 2.5 ప్లస్ మేము లెటర్ పెట్టి మీకు ఆ 2 బెడ్రూమ్ ఇల్లు వచ్చే శాంక్షన్ మా చేతులారా మేము చేస్తాం. హ్యాపీ? బాగా చదువుకుంటాం. మరి చదువులో హుషారున్నదనే ఆడపిరావి అక్కడ శిరుసుల కాడ ఆయన బంద్ పెట్టింది. నేను బంద్ పెట్టిన చాలు 10 రోజులు చదివినాం. ఈ తిండికి లేప ఏం పెట్టి చదివి అని బంద్ పెట్టిన. బంద్ పెడితే ఓ పిల్లగాని తోలిచ్చిండు, రమ్మని పొమ్మని. ఇద్దరం పోయినాం. పోయి ఎందుకు బంద్ పెట్టినవే, దాని కాలమైన అది నిలబడాలి, అది చదువులో హుషారు ఉన్నది, నువ్వు చదువు వద్దు చదివియానంటే అప్పుడు మళ్ళీ చదివిపించిన. దూరం నడుచుడు బాంచని ఎట్లా సైకిల్ అని గింత సైకిల్ కొని తెంగలపల్లికి పోవాలి, ఇక్కడికి వెళ్ళి రాజన్ నగర్ నుంచి గింత సైకిల్ అన్న కొని బాంచని అంటే ఆయన సైకిల్ కొనిచ్చిండు, ఓ ఫోన్ కొనిచ్చిండు.
ఆయన కడుపు చల్లగుండా. ఎవరైనా ఆడపిల్ల అని ఉన్నారు శిర్సులు అక్కడ. చైర్మన్ మీ చైర్మన్ ఆడపు రవి గారికి నమస్కారం. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి జీవితాన్ని తన కాళ్ళ మీద నిలబడాలి అని మీ ధ్యేయం చాలా మంచిది. థ్యాంక్ యూ. ఈ రోజు మా షోలో ఉందంటే తనకు ఆ ధైర్యం ఉంది కాబట్టి మేము కూడా హెల్ప్ చేయాలనుకున్నాం. మేము కూడా చేతి ఎందుకు ఇవ్వాలనుకున్నామంటే ఏమీ చేయని వాళ్ళకి మేమేం చెయ్యట్లా, అంతా కష్టపడుతూ కొన్ని కారణాల వల్ల విధి వల్ల మనం ముందుకు వెళ్ళలేకపోతున్నాం చూడు, వాళ్ళకి మేము చేయూతనిస్తున్నాం. ఊరికే ఇంట్లో కూర్చొని మాకు డబ్బులు కావాలంటే నాకు కావాలి. మనం చేయాల్సిన కష్టం అంతా మనం చేస్తే మనం బయటపడతాం. రైట్? నిన్న ఎమ్మెల్యేగా నాకు ఎందుకో అనిపిస్తుంది శాంతిప్రియ, నువ్వు ఒక శాంతిప్రియ ఎమ్మెల్యే అని నిలబడాలని. చేస్తావా? నువ్వు కష్టపడాలి. నువ్వు తండ్రి చచ్చిపోయిన తండ్రే అన్నాడు. ఇక్కడ ఏడుకోపోతాను ఢిల్లీకి పోయేస్తుందో అన్నాడు. ఢిల్లీకి పోయేస్తుంది అన్నారా? మీ బాధలన్నీ ఈ రోజుతో పోవాలని నేను దండం పెట్టుకుంటానమ్మా. నీకు దండం ఎందుకు? నేను పెట్టాలి. మీ దీవెనలు ఉంటే చాలు మాకు. యా సార్ మీ అందరూ కూడా స్పందించి వీళ్ళకి డబ్బులు ఇవ్వాలనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న బ్యాంక్ అకౌంట్ నంబర్కి మీకు ఎంత తోచితే అంత ఆ డబ్బులు వాళ్ళకి చేరుతుందని నేను హామీ ఇస్తున్నాను మీకు. ఇప్పుడు హ్యాపీనా మీరు? అంత హ్యాపీ కదా. అందుకనే ధైర్యంగా ఎప్పుడు కూడా కళ్ళమంట నీళ్లు అనేది పెట్టుకోకూడదు. జనరల్గా ఎంత కష్టపడితే అంత లైఫ్ లీడ్ చేయొచ్చు. కష్టం అందరికీ వస్తుంది, దాంట్లో సక్సెస్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి అవ్వం. డెఫినెట్గా మన ప్రతిదీ కష్టపడింది సక్సెస్ అవ్వాలని రూల్ లేదు, కానీ కష్టపడటమే అప్పుడే మనం ఏదన్నా అనుకుంది సాధించగలం. పగలో రాత్రి ఉంటుంది కదా, అలాగే మన లైఫ్ కూడా కష్టాలు సుఖాలు ఉంటానే ఉంటాయి. వాటిల్ని కష్టం వచ్చినప్పుడు మనం వెళ్ళిపోయి డల్ వచ్చినప్పుడు డల్గా ఉంటాం, ఇటువంటి అన్నీ చేయకూడదు. అంతా ఒకటే లైఫ్ అలా ఉండాలండి. అందుకేంటంటే నువ్వు నెక్స్ట్ ఏమవ్వాలనుకుంటున్నావు దాని మీద కాన్సన్ట్రేట్ చేయి. డెఫినెట్గా నువ్వు అనుకున్న గోల్ నువ్వు టచ్ అవుతావు. ఓకే. ఒక ఫనీ థింగ్ ఏంటి తెలుసా శ్రీకాంత్ గారు, వీళ్ళ ఫ్యామిలీ పోయినందువల్ల వీళ్ళ ఊరికే వెలుగుని తీసుకొచ్చారు. ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ సబ్సిడీస్ కానీ వీళ్ళ వీవర్స్ బాధలు కానీ తెలుసుకొని ఊరంతా వెలుగుని తీసుకొచ్చారు. వీళ్ళకి ఏమీ లేకుండా పోయింది. కానీ ఇలాంటి ఒక చిన్న షో మేము సైతం అనే షో ద్వారా మీరు వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ ఇంట్లో ఒక దీపం వెలిగించారు. థ్యాంక్ యూ. మేము సైతం వెలిగించింది ఒక రకంగా చెప్పాలంటే. థ్యాంక్ యూ. ఓకే. సో నీకేమేమి వచ్చాయి ఈరోజు చెప్పు. డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కట్టిస్తా అన్నారు. చెన్నారా మీరు ఇచ్చారు, 1,00,000 సార్ ఇచ్చారు. సో 2,50,000. మహేష్ రెడ్డి గారు అనేవాళ్ళు ఇల్లు స్పాన్సర్ చేస్తున్నారు, డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి గవర్నమెంట్కి అప్లై చేస్తున్నారు. ఓకేనా? జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 1,50,000 ఇవ్వబడుతుంది. ఇంకో ₹1,00,000 మన శ్రీకాంత్ గారు ఇస్తున్నారు. మొత్తం మీద 2,50,000 ఈ రోజు శాంతిప్రియ వాళ్ళ అమ్మమ్మ డబ్బు రూపేణా తీసుకెళ్లబోతున్నారు. కుటుంబాన్ని కోల్పోయిన ఆత్మస్థైర్యాన్ని మాత్రం కోల్పోలేదు శాంతిప్రియ. పీడకల లాంటి నిన్నను వదిలి అందమైన రేపటి వైపు ప్రయాణిస్తున్న శాంతిప్రియ ఎందరికో ఆదర్శంగా నిలుస్తోంది. సాయపడే సాటి మనిషి ఉన్నంత వరకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ ఒంటరి కారు అని నిరూపించారు శ్రీకాంత్, మంచు లక్ష్మి. సెల్కాన్ వారి 4G డైమండ్ ప్లస్ ఫోన్ అండి. మీరు మా షోకి వచ్చినందుకు మీకు ఇది. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం మాకిష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. మేకప్ మ్యాన్ గా పనిచేస్తూ ఆర్టిస్టులకి అందాలద్దే వెంకట్రావు జీవితంలో పక్షవాతం చీకట్లు నింపింది. ఒక నిస్సహాయ కుటుంబానికి కొత్త జీవితాన్నివ్వడానికి మేము సైతంకి వస్తోంది కాజల్ అగర్వాల్. హెయిర్ స్టైల్ నాకు చాలా ఇష్టం. వావ్. అసలు సారీలో అద్దరిపోతారు మీరు. Oh my God. Don't miss it. Gifts and sponsors Sriram Sittings with RK Media. Travel partner Bingo Travels.